ఈ అమీన్పూర్ లో ఆ సిస్లా రమేష్ సిస్లా లోహిత్ కబ్జాలు పెట్టింది కదా, కాటసాని రాంభూపాల్ రెడ్డి రాయలసీమోడు వచ్చి కబ్జా పెడుతుంటే వీళ్ళు రాయరు వార్తలు. కానీ ఒక మహిళ వచ్చి కొట్లాడుతుంది అక్కడ, తనుజారెడ్డి అని. హైడ్రా వస్తుంది, లేఅవుట్ వేస్తుంది. వీడు సిస్లా లోహిత్ ఏం చేస్తాడు, ఫార్చునర్ వేసుకొని హైడ్రా ఎంఆర్ఓ అని గుద్దనికి పోతాడు. గుద్దనికి పోతే అక్కడ ఎవరో చోటా మోటా బ్యాచ్ ని ప్రెస్ వాళ్ళని వేసుకొని వస్తాడు. ఎవరు, ఈ సిస్లా లోహిత్, సిస్లా రమేష్ అమీన్పూర్లో కబ్జా పెట్టింది కదా, ఓకే టీవీ కూడా కొట్లాడుతుంది వాళ్ళ తరపున. కొట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏంటండి ఆ ప్రెస్ రిపోర్టర్స్, ఏంటండి ఎందుకండి ఈ భూమి మీది కాదు ఏది కాదు. ఆ సిస్లా రమేష్ కాటసాని రాంభూపాల్ రెడ్డి దగ్గర పైసలు మెక్కి అందరూ బందిపోట్ల ముఠావన్నట్టు పడ్డారు మీద. నేనేమంటున్నా, కర్మ సిద్ధాంతం ఎవరిని ఎక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టదు. కర్మ ఫలితము ఎవరైనా అనుభవించాల్సిందే, కర్మ అందరికి ఒక్కటే. నేను ఒక్కటే చెప్తున్నా, ఎస్ బతకడానికి మనకు డబ్బులు కావాలా, కానీ ఆ డబ్బులు కోసం మన విలువలు మనం ఎప్పుడైతే తాకట్టు పెడతామో, కొంచెం ఒక 50% కూడా మనం ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ కి న్యాయం చేయమో, కర్మ ఏ రూపంలోనైనా వెంటబడుతుంది అన్న. అది మీ కుటుంబ సభ్యుల రూపంలో కావచ్చు, ఇంకెవరి రూపంలోనైనా కావచ్చు, ఏ రూపంలోనైనా కావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, మా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, మా జర్నలిస్ట్ మిత్రులకి, నా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అమాయకులతోటి ఆడుకోకండి. ఇది ఒక్కటే చెప్తా ఉన్నా. ఇంతకు మించి నేను చెప్పడానికి మీరు ఎవరు నేను ఎవరిని. కొద్దిగా విలువలతో కూడినటువంటి రాతలు రాద్దాం. పడంచేరు పరిస్థితి ఇట్లా ఉంది. ఓకే, మరి ఈయన మాట్లాడాలి, ఎవరు రేవంత్ రెడ్డి మాట్లాడాలి.